వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ రోజా సెల్వమణి. రోజా సెల్వమణి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలకు సంబంధించి లేచిన దుమారానికి సంబంధించి ఏదో ఒక వీడియో బయట రిలీజ్ చేశారు నిన్న. దానికి కౌంటర్ మన స్టైల్లో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన రోజా సెల్వమణి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ అయ్యింది, అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసింది అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక వీడియో బైట్ ఒకటి రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్ కాదు, జస్ట్ వీడియో బైట్. ప్రెస్ మీట్ ఇవ్వదు, ఎందుకంటే ఆమె యూరోప్ లో ఉందా, నగిరిలో ఉందా, చెన్నైలో ఉందా, అసలు ఆంధ్రాలో ఉందా లేదో తెలియదు కాబట్టి ఎక్కడో పార్క్ లో నిలబడుకొని ఒక వీడియో బయట ఇచ్చింది. అందులో ఆమె ప్రధానంగా భక్తుల మనోభావాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. భక్తుల మనోభావాల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు రోజా గారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళినప్పుడు భక్తులను 2 గంటల సేపు బయట నిలబెట్టి గుడి ద్వారాలన్నీ మూసేసి లోపల రీల్స్ చేసుకున్న విషయాన్ని మర్చిపోయి భక్తుల మనోభావాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్ల అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు భక్తుల మనోభావాలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తరువాత భక్తి గురించి మాట్లాడుతున్నారు. మీ భక్తి అందరికీ తెలిసిందే మేడం. తమరు అధికారంలో ఉన్నప్పుడు వారానికి 2 సార్లు తిరుమల దర్శనానికి వెళ్ళిన మీరు ఓడిపోయిన తరువాత ఈ 100 రోజుల్లో ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళారు మేడం? ఇదేనా మీ భక్తి? ఓడిపోయిన తరువాత భక్తి తగ్గిందా? అప్పుడు అంత ఇంట్రెస్ట్ గా ఎందుకు వెళ్ళేవారో అది వేరే విషయం, తరువాత ప్రస్తావిద్దాం. ప్రస్తుతానికి భక్తుల మనోభావాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మేడం. మరో విషయాన్ని ప్రస్తావిస్తూ 100 రోజుల పరిపాలనను కూటమి ప్రభుత్వాన్ని జనం చీకొట్టేశారు, దానిని డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని లేవనెత్తారు అని చెప్తున్నారు. జనం చీకొట్టింది కూటమి ప్రభుత్వాన్ని కాదు మేడం, జనం గాండ్రించి ఉమ్మేసింది వైఎస్ఆర్సీపీ పైన. గాండ్రించి ఉమ్మితేనే 151 నుంచి 11 సీట్లకు పడిపోయారని అప్పుడే మర్చిపోతే ఎలాగో మేడం? రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో ఓటర్లు చీదరించుకొని వైఎస్ఆర్సీపీని ఓడిస్తే ఒక్క నగిరి నియోజకవర్గంలో మాత్రం మీ సొంత పార్టీ వాళ్ళే మిమ్మల్ని చీదరించుకొని చీకొట్టి మిమ్మల్ని ఓడించారు మేడం. 174 ఒక రకం, మీరు ఓడిపోయింది ఇంకొక రకం. సొంత కార్యకర్తల చేత, సొంత నాయకుల చేత చీకొట్టించుకున్న మీరు జనం చీకొట్టడం గురించి మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రేపొద్దునేమైనా ఎన్నికలు ఉన్నాయా మేడం? ఇప్పుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేస్తే రేపొద్దునేమైనా ఎన్నికలు ఉన్నాయా? అందులో రాజకీయ కోణం ఎక్కడి నుంచి కనపడింది మీకు? హిందువుల మనోభావాలు మీకు రాజకీయాలుగా కనపడుతుందా? జనము, ఓటర్లు ఎవరిని చీకొట్టారో ప్రపంచం మొత్తం చూశారు. జనం మిమ్మల్ని చీకొడితే, ఓటర్లు మిమ్మల్ని చీకొడితే అసలు ఎందుకు చీకొట్టారా అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా 100 రోజులైనా కూటమి ప్రభుత్వం మీద వచ్చి జనం చీకొట్టారు, జనం చీదరించుకుంటున్నారు అని హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. జనం చీకొట్టింది వైఎస్ఆర్సీపీని. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎందుకు చీకొట్టారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇట్లాగే కన్ను మిన్ను తెలియకుండా ముందుకెళ్తే ఇంకొకసారి కూడా 2029లో కూడా చీకొడతారు. ఈ 11 సీట్లు కూడా రాదు మేడం. జనం ఎందుకు చీకొట్టారు, జనం ఎందుకు చీదరించుకున్నారు అని ఒక్కసారి పోస్ట్ మార్టం చేసుకోండి. మీకు, మీ పార్టీకి ఉపయోగపడుతుంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వాన్ని జనం చీకొట్టేశారని, ఏదో జరిగిపోయిందని అభాండాలు వేస్తున్నారు మీరు. ఇంకొక విషయం ప్రస్తావించారు, అదేమిటంటే మా జగనన్నేమన్నా వచ్చి లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఏమైనా కలిపాడా? అందులో బోర్డు మెంబర్లు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతా ఉండేది, జగనన్న, భారతి మేడం బెడ్షీట్ కప్పుకొని రాత్రి 12 గంటలకు వచ్చి లడ్డు తయారు చేసి అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిపారని కాదు మేడం. అక్కడ తయారు చేసిన విధానంలో అపచారం జరిగిందనే ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణలు గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి నెయ్యిని కల్తీ చేశాడని ఎవరు చెప్పడం లేదు మేడం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టీటీడీ బోర్డు
ఆయన ఆధ్వర్యంలో నడిచినటువంటి పరిపాలన మండలిలో తప్పులు జరగడం వల్ల ఈ అపచారం జరిగింది అని ఆరోపిస్తున్నారు. మీకు మీ జగన్ అన్నకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియకుండా ఆఫ్ మైండ్ వేసుకొని పరిగెత్తుకుంటా వచ్చి నోటికి ఏదొస్తే అది చెప్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి వేరు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వేరు మేడం. రెండింటిని కలపద్దండి. ముందు ఆ రెండింటికి తేడా తెలుసుకోండి. ఆ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. ఇక్కడ భక్తులు చెప్తున్నది ఏమంటే బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నా, టీడీపీ వాళ్ళున్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళున్నా ఒకవేళ కల్పించింది జగన్మోహన్ రెడ్డి అయినా శిక్షించాలనే కదా చెబుతున్నారు. మరి బీజేపీ వాళ్ళు ఉంటే వదిలేయాలా? దాని వెనుక ఉన్నది బీజేపీ వాళ్ళ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అని ఎలా తెలుస్తుంది? విచారణ చేస్తే తెలుస్తుంది. విచారణకు ఆదేశిస్తానే మీ ప్రియతమ అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పొడుగు లెటర్ రాశాడు చీఫ్ జస్టిస్ కు మరియు ప్రధానమంత్రికి. కలిపిన దానికి కారకులు ఎవరు అని కనిపెట్టే ప్రాసెస్ లో ఉండంగానే ఎవరికి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేకుండా ఇంకెవరు కలిపారు మేడం? చంద్రబాబు నాయుడే కలిపాడని చెప్పేయండి, పీడ విరగడైపోతుంది. మరొక్క విషయం ప్రస్తావించారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడు నరేంద్ర మోడీ గారు దర్శనానికి వచ్చారు, అమిత్ షా గారు దర్శనానికి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, వీళ్ళు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు చెప్పిన సమాధానం ఏమిటండి? అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ఏం చెప్తారు? ఏమడిగినా నీకు 3 పిల్లలు అంటారు. నారా లోకేష్ ప్రశ్నిస్తే ఏం చెప్తారు? పప్పు అంటారు. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే ఏం చెప్తారు? ముసిలోడు వయసు అయిపోయింది అనేవాళ్ళు. ఏ ప్రశ్నకు చక్కగా సమాధానాలు చెప్పకుండా బూతులు మాట్లాడిన మీరు ఈ రోజు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని మాట్లాడడం ఏ అవయవంతో నవ్వాలో కూడా అర్థం కావడం లేదు మేడం. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టేవాళ్ళు, ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిట్టేవాళ్ళు, ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడే రౌడీ రాజ్యాన్ని నడిపినటువంటి మీ ప్రభుత్వము ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వచ్చి అప్పుడు మాట్లాడిండవచ్చు కదా, అప్పుడు లేవనెత్తిండొచ్చు కదా అని పతివ్రత కబుర్లు చెబుతున్నారు మేడం మీరు. ఇదే విషయం మీద కిరణ్ రాయల్ అనే ఒక జనసేన నాయకుడు ఏదో మీ మీద ఆరోపణలు చేశాడని జైల్లో పెట్టి కొట్టించారు మేడం మీరు. మర్చిపోయారా? అప్పుడెందుకు మాట్లాడలేదు, అప్పుడెందుకు లేవనెత్తలేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. లేవనెత్తిన వాళ్లను మీరు నోరు అణిచేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు వచ్చి అప్పుడెందుకు ఆరోపణలు చేయలేదు, అప్పుడు లడ్డు తినలేదా, లడ్డు వాసన చూడలేదా అని కామెడీలు చేస్తున్నారు. లడ్డు వాసన చూశారు, రుచి చూశారు, రుచి చూసి వాసన చూసి మీరు టికెట్లు అమ్ముకుంటున్న విషయం కూడా చూసే ఆరోపణలు చేస్తే అతన్ని జైల్లో పెట్టి కొట్టించారు మేడం మీరు. మరో విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు చెబితే నమ్మరని పవన్ కళ్యాణ్ని దించి మాట్లాడించి ఇప్పుడు తప్పైపోయిందని దానికి అతను ఏదో దీక్ష చేస్తున్నారు అని ఆ దీక్షని కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు మీరు. హిందువులంటే మీకు అంత చులకన, హిందువుల దేవుళ్ళంటే అంత చులకన, హిందువుల దీక్ష అంటే మీకు అంత చులకన. అందుకే కదా మనకు 151 నుంచి 11 సీట్లు వచ్చింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, వాస్తవంగా ఆ 5 సంవత్సరాలు దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక డౌట్ ఉన్నింది. ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన తరువాత అందరూ డిసైడ్ అయిపోయారు అందులో కల్తీ జరిగింది అని. ఇప్పుడు జనము ఏదో రిపోర్ట్ల కోసం వెయిట్ చేయడం లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మీకున్న క్రెడిబిలిటీ అలాంటిది. ఇప్పుడు నిజంగా రిపోర్ట్ లో ఏమీ కలపలేదని వస్తే కూడా జనం నమ్మే పరిస్థితుల్లో లేదు మేడం. అంత దరిద్రంగా తయారు చేశారు మీరు ఆ టీటీడీ వ్యవస్థని. ఫైనల్ గా నేను చెప్పవచ్చేదేమంటే, రోజా గారు దయచేసి ఈ విషయాన్ని ఎంత లాగితే అంత మీకే డ్యామేజ్. నెక్స్ట్ టికెట్ మందే అంట. ఆల్రెడీ మొత్తం లిస్టు తీశారు. తమరు ఎంత మందిని ఏ రోజు దర్శనానికి పిలుచుకొని వెళ్ళారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆధారాలు తీసుకొని ఎంతెంత పే చేశారో మొత్తం లిస్టు తీస్తున్నారంట మేడం. కొంచెం జాగ్రత్త. వాడెవడో వాట్సాప్లో మెసేజ్ పెట్టాడని లగెత్తుకుంటూ వచ్చి ఇలాంటి వీడియో బైట్స్ ఇస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇది నా ఉచిత సలహా. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.